ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి కృపగల నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. లేవియాకాండం 18వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. లేవియాకాండం 18వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మను రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. 4వ వచనం, మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ 18వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే లైంగిక నైతిక నియమములు. వివాహ విషయములో, కోరికల విషయములో నైతికమైన నియమములు, లైంగిక స్వచ్ఛత, లైంగిక పవిత్రతకు సంబంధించిన దేవుని నియమావళి ఈ 18వ అధ్యాయములో మనం చూడగలం. మంచిది ప్రియులారా, 30 వచనాలున్న ఈ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 18వ వచనం వరకు అశ్లీలతకు వ్యతిరేకముగా దేవుని ఆజ్ఞలు. అశ్లీలతకు వ్యతిరేకముగా దేవుని ఆజ్ఞలు. 19 నుండి 23 వరకు లైంగిక నైతికతకు సంబంధించిన దేవుని చట్టములు. లైంగిక నైతికత, అనైతికత వాటికి సంబంధించిన విషయాలు. 24 నుండి 30 వరకు లైంగిక అనైతికతకు దేవుని తీర్పు. లైంగిక అనైతికకు దేవుని తీర్పు. మంచిది ప్రియులారా, మనము ఈ గ్రంథాన్ని లేదా ఈ అధ్యాయం లేవియాకాండం 18వ అధ్యాయం ధ్యానిస్తూ ఉండగా కదా ఈ ఈ ఈ యొక్క యుగములో, ఈ యొక్క తరములో వివాహ వ్యవస్థ ఒక నాటకీయంగా మారిపోయింది. అంటే ప్రతి సంవత్సరం వివాహాలు జరుగుతున్నాయి, విడాకుల సంఖ్య పెరిగిపోతూ ఉన్నది. మాత్రమే కాదు, కొన్ని దేశాలలో స్వలింగ వివాహాలకు అనుమతి, ప్రభుత్వము ద్వారా అనుమతి లభిస్తూ ఉన్నది. మాత్రమే కాదు, సంఘాలలో కూడా అనుమతిని లభిస్తూ ఉన్నది. కేవలం ఈ 10-20 సంవత్సరాల వ్యవధిలో ఈ స్వలింగ వివాహ విషయంలో అమెరికాలో చట్టాలు చేయబడ్డాయి. మొట్టమొదట మరి బారాక్ ఒబామా ఈ స్వలింగ వివాహాలను ఆమోదించినటువంటి మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు. భారతదేశంలో కూడా వీటి విషయమైన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి కదా. బైబిల్ గ్రంథం వీటిని గురించి ఏమి వివరిస్తున్నది? దేవుని ఆలోచన ఏమిటి? ప్రియులారా, ఈనాడు లోకములోని బోధలు వేరు, దేవుని వాక్యములోని బోధనలు వేరు. అందుకే దేవుడు ఈ 18వ అధ్యాయములో దేవుని ప్రజలు ఎలా కుటుంబ జీవితాల్లో వారు నివసించాలో, లైంగిక విషయాల్లో ఎలా పవిత్రతను కాపాడుకోవాలో ఆయన ఇక్కడ వివరించాడు. మొదటి 18 వచనాలు, మొదటి భాగం అశ్లీలతకు వ్యతిరేకంగా దేవుని యొక్క ఆజ్ఞలు. అశ్లీలతకు వ్యతిరేకంగా దేవుని యొక్క ఆజ్ఞలు. ఇది 18 వచనాలను మరలా కొన్ని భాగాలుగా విభజన చేస్తే మొదటి 5 వచనాలు లైంగిక ప్రవర్తనకు సంబంధించిన ఆజ్ఞలు, లైంగిక పవిత్రతకు సంబంధించిన ఆజ్ఞలు. మొదటి 2 వచనాలు, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. అంటే అర్థమేమి? ఈ లోక ప్రమాణాలు వేరుగా ఉన్నాయి, దైవ ప్రమాణాలు వేరుగా ఉన్నాయి. ఈ లోక ప్రమాణాలతో దేవుని వాక్య విషయములో రాజీ పడకండి. కారణం ఏమిటంటే, ప్రభువుని అంగీకరించిన దేవుని పిల్లలు వారు నీతికి దాసులుగా ఉండాలి అనేది నీతిమంతుడైనటువంటి దేవుని కోరిక. దేవుడు అన్ని విషయాలలో తన ప్రజలపై తన ఆధిపత్యాన్ని ప్రకటించాలి, తన ఆధిపత్యం, తన ప్రభుత్వం ఉండాలి. అందుకే నేను మీ దేవుడనైన యెహోవాను అన్నాడు.
నేను మీ దేవుడనైన యెహోవాను. మీ దేవుడు తాను అధికారము గలవాడు. మాత్రమే కాదు, ఈ దేవునిని తమ దేవుడుగా అంగీకరించిన జనులు ధన్యులు. ఇశ్రాయేలీయులు ఆయన 10 ఆజ్ఞలను ఆయన ఇచ్చాడు. ఐగుప్తు దాస్య గృహములో నుండి వారిని విడిపించిన దేవుడను నేనే, నీ దేవుడను నేనే అన్నాడు. వారిని విడిపించాడు. మాత్రమే కాదు, వారిని పవిత్రంగా ఉండడము కొరకై ఆయన వారిని ఏర్పరచుకున్నట్లుగా మనం చూడగలం కదా. విశ్వాసముతో దేవుడు మనల్ని అలాంటి లైంగిక బానిసత్వము నుండి ఆయన విడిపించువాడు కదా. ఇనుప సంకెళ్ళ నుండి ఆయన విడిపించినవాడు, లైంగిక బానిసత్వము నుండి ఆయన విడిపించినవాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారి మరణము ద్వారా నీ శరీరమును నా శరీరమును ఆయన వెలపెట్టి ఆయన కొన్నాడు కదా. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహములతో దేవుని మహిమపరచండి అన్నాడు కదా. నైతికత 3వ వచనములో ఏమన్నాడు? మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మును రప్పించబోచున్న కానాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. దేవుడు ఆయన ఒక ప్రమాణాలు, నైతికం యొక్క ప్రమాణాలు ఐగుప్తు ప్రమాణాలతో సరైనవి కావు, కనాను దేశపు ప్రమాణాలతో సరైనవి కావు. దేవునివి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు, ఉన్నతమైనటువంటివి కదా. వీరేం చేయాలి? గత జీవితములోని వాటిని అనుసరించకూడదు. మీరు ఐగుప్తులో గతములో పాపములో మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మీరు పూర్వము మీ అజ్ఞాన దశలో అది విజ్ఞాన దశ కాదు. మీరు ఇష్టానుసారముగా మీరు నడుచుకున్నారు, అన్యజనుల ఇష్టమును మీరు నెరవేర్చారు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-4 వచనాలు. ముందులో ప్రాముఖ్యంగా 3వ వచనం, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. మీరు ఐగుప్తులో ఉండగా ఇశ్రాయేలులారా, మీరు ఇలాంటి వాటిలో నడుచుకున్నారు. ఆ అన్యజనుల ఇష్టము నెరవేర్చుకొనుటకు గతించిన కాలమే చాలు. గతించిన కాలములో చేసినవి ఇప్పుడు మీరు చేయకూడదు. మాత్రమే కాదు, మరి ఇప్పుడు నేను మిమ్మను కనాను దేశములోనికి నడిపించబోచున్నాను. మీరు ఇప్పుడున్న కనాను దేశములో నేను నడిపిస్తాను కదా. ఈ లోకములో మీరుండగా, కనానులో మీరుండగా ఈ లోక మర్యాద చొప్పున మీరు నడవకూడదు. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో, మీరు ఈ లోకమును అనుసరింపక ఈ యుగమును, ఈ లోక మర్యాదను, ఈ యుగ సంబంధమైన మర్యాదను అనుసరింపవద్దండి కదా. లోకం విషయంలో మనము దూరముగా ఉండాలి. తర్వాత 4-5 వచనాల్లో, మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను, మీ దేవుడనగు నేను యెహోవాను, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొను వాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. ఇది మాట, నేను యెహోవాను. దేవుడు ఆయన ఒక అధికారపూర్వకంగా ఆయన మాట్లాడుతున్నాడు. మరలా మీరు లోకపు బానిసత్వంలోనికి వెళ్ళవద్దు, మరలా అపవాది బానిసత్వములోనికి వెళ్ళవద్దు. నా ఆజ్ఞలను, నా మాటలను అనుసరించండి కదా. లోక అభిప్రాయాలు వేరు, లోక సామెతలు వేరు, లోక తీర్పులు వేరు, దేవుని తీర్పులు వేరు, దేవుని న్యాయ విధులు వేరు. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. అవి ఉన్నతమైనవి. కొద్ది లోకములో రాజ్యాంగములో మార్పులు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ, చట్ట సభలలో సవరణ, అనేక దేశాల్లో సవరణలు. కానీ ప్రియులారా, దేవుని వాక్కు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా మార్పు లేనిది. ఆయన మార్పు లేనివాడు, ఆయన వాక్కు మార్పు లేనిది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? యేసుక్రీస్తు నిన్న మరియు నేడు
యుగ యుగములు ఆయన ఒకే రీతిగా ఉన్నవాడు, ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన 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 తీర్పులను మనం అనుసరించి సాగాలి. కదా! వీటిని మనం అనుసరిస్తున్నప్పుడు ఈ లోకం మనల్ని ఎగతాళి చేయవచ్చు. ఈ లోకం మనల్ని హింసించవచ్చు. ఈ లోకం అదేదో మనలను వెర్రివారినిగా మనలను చూడవచ్చు. కానీ దేవుడేమన్నాడు? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. అలాంటి వారిదే పరలోక రాజ్యము అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో. ఇది లోకములో మనమెలా జీవించాలో ప్రభువు తేటగా ఆయన కట్టడలను, ఆయన వాక్యమును మనం అనుసరించాలి. దేవుని వాక్యము అది మనకు ప్రయోజనకరమైనది. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో లేఖనములన్నీ ప్రతి లేఖనం దైవావేశము వలన కలిగినది. అదే బోధించటానికి లేదా గద్దించటానికి, మనలను సరిచేయడానికి, దిద్దుబాటు చేయడానికి, నీతి యందు శిక్ష చేయడానికి అది ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్కు చాలా మనకు అవసరమైనది ప్రియులారా. తర్వాత 6-18 వచనాల్లో అపవిత్రమైన సంబంధాలు నిషేధించబడ్డాయి. అపవిత్రమైన సంబంధాల విషయమై దేవుడు వాటిని మీరు నిషేధించండి. అవి నాకు ప్రయోజనకరమైనవి కావు. నాకు 6వ వచనం ఏమన్నాడు? మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానఛాదనము తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. ప్రియులారా, ఈ భాగములో మనము గమనిస్తున్నప్పుడు దేవుడు మాటిమాటికి ఆయన సెలవిచ్చినటువంటి గంభీరమైన సత్యాలు కదా. మానవ జాతి కొరకు దైవిక ప్రభుత్వం ఆయన నియమించినటువంటి కొన్ని ఆజ్ఞలు కదా, వారిని పాలించే విషయంలో కదా. కుటుంబం 6-9 వచనాలలో 6-9 వచనాలలో కుటుంబ సభ్యుల మధ్య ఉండవలసిన లైంగిక పవిత్రతను గురించి ఆయన వివరించాడు. కుటుంబ సభ్యుల మధ్య లైంగిక పవిత్రత కదా. 6వ వచనములో ఏమన్నాడు? మీ రక్త సంబంధుల మధ్య లైంగిక సంబంధాలు అవి పవిత్రమైనవిగా ఉండాలి. అపవిత్రమైనవిగా ఉంటే నేను వాటిని నిషేధిస్తాను అన్నాడు కదా. పూర్వకాలంలో ఐగుప్తులో సహా అనేక రాజ్యాలలో ఆనాడు రాజులు ఏం చేశారు? తమ తోబుట్టువులను వివాహం చేసుకున్నారు. అయితే దేవుడు యూదా జాతిని ఆయన పవిత్రముగా కాపాడుకోవడానికి ఈ సరిగాని సంబంధాలను ఆయన నిషేధించి ఒక జన్యుపరమైన వ్యాధుల నుండి ఆయన కాపాడినవాడు. మాత్రమే కాదు, వారిని వారి 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 జీవితాల్లో తన యొక్క అధికారమును ఆయన కలిగి ఉన్నవాడు. 7వ వచనములో అన్నాడు, నీ తండ్రికి మానఛేదనముగానున్న నీ తల్లి మానఛేదనము. ఆమె నీ తల్లి. తల్లి మానఛేదనము తల్లిదండ్రుల విషయమై వారి పిల్లల లైంగిక సంబంధములు నేడు లోకములో మనం గమనిస్తున్నప్పుడు కదా, ఈనాడు అనేకమైనటువంటి వ్రాతలు, అనేకమైనటువంటి సంగతులు ఎలా ఉన్నాయి అంటే ఈ కుటుంబ సంబంధమైనటువంటి అనైతికత ప్రబలిపోతున్న దినాల్లో మనమున్నాం. దైవ గ్రంథములో కూడా మనం మెరుగుదు లోతు అతని 2 కుమారుల మధ్య ఈ అక్రమ సంబంధము ద్వారా పుట్టినటువంటి మోయాబీయులు, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులకు వారు శత్రువులయ్యారు. ఆదికాండం 19వ అధ్యాయం 30-38వ వచనం వరకు. అందుకే మోయాబీయులు, ఈ అమ్మోనీయులు వారు ఏం చేయబడ్డారు? దేవుని చేత వారు శపించబడిన వారుగా ఉన్నారు. ఆ 2 దేశములకు దేవుడు తీర్పును తీర్చిన వాడుగా మనము గ్రంథములో గమనిస్తున్నాం. 8వ వచనములో నీ తండ్రి భార్య అంటే 7వ వచనములో నీ తల్లి అన్నాడు. ఇక్కడ నీ తండ్రి భార్య అంటే ఆ దినాలలో ఈ తండ్రి మరొక భార్యను సవతి తల్లి అనే మాటను మనం గమనిస్తున్నాం. ఇక్కడ కూడా ఈ ఈ పవిత్రతను మనము కాపాడాలి. ధర్మశాస్త్రం అంతటిలో కూడా దేవుడు మాటికి వీటిని ఆయన వివరించాడు. దైవ గ్రంథములో ఇలాంటి సంఘటన యాకోబు ఆయన పని మనిషి లేదా దాసి
ఆ బిల్హా విషయములో రూబేను చేసినటువంటి అపవిత్రమైన కార్యం ఆదికాండం 35వ అధ్యాయంలో. అందుకే 49వ అధ్యాయంలో రూబేను నీవు నా పెద్ద కుమారుడవు, నీవు నీళ్ల వలె చంచలుడవు అన్నాడు. నీ తండ్రి మంచము మీదికెక్కితివి కదా. అపవిత్రమైన కార్యమును చేశారు. కొత్త నిబంధనలో కూడా కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనములో, ఓ కొరింథీయులారా, మీలో జారత్వము ఉన్నదని వదంతి కలదు. ఒకడు తన తండ్రి భార్యను, తల్లిని కానిక సవతి తల్లిని ఉంచుకున్నాడట. అటి జారత్వము అన్ని జనులలో కూడా జరగకూడదు. వాని విషయమై క్రమశిక్షణ చేయండి అన్నాడు. తర్వాత 9వ వచనములో, నీ సహోదరి మానచ్ఛేదనము, నీ సహోదరి మానచ్ఛేదనము. తోబుట్టువుల విషయములో, తోబుట్టువుల విషయములో లైంగిక అపవిత్రతను దేవుడు ఏమాత్రము ఆయన ఇష్టపడినవాడు కాదు. దావీదు కుటుంబములో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దేవుడు తీర్పు తీర్చిన వాడుగా ఉన్నాడని మనం ఎరుగుదాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ 6 నుండి 9 వచనాల్లో కుటుంబ సభ్యుల మధ్య పవిత్రత, అంటే సంబంధాల మధ్య పవిత్రత, లైంగిక సంబంధాల మధ్య అపవిత్రత ఉంటే తీర్పు ఉన్నది. కారణం ఏమిటి అంటే, ఇశ్రాయేలీయుల వాగ్దాన భూమి పవిత్రముగా ఉండాలి. ఇశ్రాయేలీయుల వాగ్దాన ప్రజలు వారు పవిత్రముగా ఉండాలి. కారణం ఏంటంటే ఈ దేవుడు పవిత్రుడు. తర్వాత 10 నుండి 18 వచనాల్లో దూరపు బంధువుల మధ్య లైంగిక పవిత్రతను గురించి ప్రభువు మాట్లాడాడు. దూరపు బంధువుల మధ్య 10వ వచనములో, నీ కుమారుని కుమార్తె, కుమార్తె యొక్క కుమార్తె అన్నాడు. కుమారుని కుమార్తె మనుమరాలు, కుమార్తె యొక్క కుమార్తె కదా మనుమరాలు కదా, వారి యొక్క నగ్నత్వం, మానచ్ఛేదనం మీరు చేయకూడదు. తల్లిదండ్రులు ఈ మనుమరాళ్ళ మధ్య ఈ లైంగిక సంబంధాల విషయమై దేవుడిస్తున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆజ్ఞను ఈ భాగములో మనము గమనిస్తున్నాం. తర్వాత 11వ వచనములో, నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి కదా. నీ తండ్రి భార్య అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తల్లి, ఇతని తల్లి వేరు, అదే పురుషునికి మరొక భార్య, ఆ మరొక కుమార్తె కదా. ఈ భాగములో మనము గమనిస్తున్నప్పుడు సగము తోబుట్టువులు అంటాం మనం, హాఫ్ సిస్టర్ కదా. వీటిని దేవుడు ఖండించాడు, దేవుడు ఖండించాడు. దావీదు కుటుంబములో తామారు విషయములో అమ్నోను చేసినటువంటి కార్యం, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 12, 13 వచనాల్లో, అమ్నోను దావీదు సింహాసనానికి వారసుడు, కానీ ఆయన చేసినటువంటి ఈ పాప కార్యము ద్వారా శపించబడ్డాడు. సింహాసనమును కోల్పోయాడు, పాలించే అవకాశాన్ని కోల్పోయాడు. దేవుడు తన చుట్టూ ఉన్న రక్షణ కంచెను కూడా అతని నుండి తొలగించాడు. అబ్షాలోము ద్వారా అతడు చంపబడినట్లుగా మనము దైవ గ్రంథములో చూడగలం. తర్వాత 12 నుండి 14వ వచనం వరకు ఇక్కడ అత్త, మేన మామ, మేన అత్త విషయములలో మనము జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. 15వ వచనాన్ని మనం చదువుకుందాం, చూడండి. నీ కోడలి మానచ్ఛేదనమును తీయకూడదు, నీ కోడలి మానచ్ఛేదనం కదా. ఇక్కడ మనం ఎరుగుదు, దైవ గ్రంథములో యూదా తన కుమారునికి తామారునిచ్చి వివాహమును జరిగించాడు. ఆదికాండం 38వ అధ్యాయం. ఓనాను మొదటి సంతానం దేవుని ద్వారా చంపబడ్డాడు. ఆ తర్వాత 2వ కుమారుడు, అతడు కూడా చంపబడ్డాడు. 3వ కుమారుణ్ణి షేలాను ఇవ్వకుండా ఆపివేశాడు యూదా. ఆ దినాలలో ఆదికాండం 38వ అధ్యాయం 16, 17 వచనాల్లో ఒక వేశ్య అనుకొని, అంటే ఆ దినాల్లో ఆలయములో వేశ్యలు ఉండేవారు, దేవ దాసీలు అనే అలాంటి వారు అనుకొని తామారు విషయములో మారువేషములో ఉన్న వేశ్య అనుకున్నాడు. ధర చెల్లించాడు.
తనకున్నటువంటి అధికారాన్ని కుదువబెట్టాడు, దారాన్ని కుదువబెట్టాడు, ముద్రను కుదువబెట్టాడు. ఇక్కడ దేవుడు అతని విషయంలో నువ్వు తప్పు చేశావు అన్నాడు. కానీ తామారు యేసుక్రీస్తు వంశములో ఆమె చేర్చబడినది. యూదా గోత్రములో నుండి ఆ యొక్క వంశావళి కట్టబడుటకు దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ప్రియులారా, దేవుడు నీతిని, అనీతిని, అవినీతిని ఆయన వేరు చేసేవాడుగా ఆయన ఉన్నాడు. తర్వాత 16, 17 వచనాలు, నీ సహోదరుని భార్య అన్నాడు. 17వ వచనములో ఒక స్త్రీ మానఛేదనమును, ఆమె కుమార్తె మానఛేదనమును తీయకూడదు. ఈ మాటను మనం గమనిస్తుండగా ప్రియులారా, దేవుడు ప్రతి విషయములో ఆయన చాలా జాగ్రత్తలను ఆయన చెప్పాడు. లేవీయులు, ఇశ్రాయేలీయులు వారి యొక్క వివాహ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, దేవుడు ఎందుకు అంటే ఆయన మన విషయమై తీర్పు తీర్చేవాడు. దేవుని తీర్పు ఉన్నది కదా. ఇలాంటి విషయాలను ఆయన ఖండించాడు. దైవ గ్రంథములో హెరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య హెరోదియాను పెళ్లి చేసుకొనినందున బాప్తీసమిచ్చి యోహాను ఖండించాడు. బాప్తీసమిచ్చి యోహాను ఆఖరికి మరణానికి కూడా ఆయన సిద్ధమైనట్లుగా మనము గమనిస్తున్నాం. తన ప్రజలు వారు పవిత్రముగా ఉండాలి. దేవుని విషయాల్లో విశ్వాసులు నీతి నియమములను పాటించాలి. వారి శరీరములలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నివసిస్తున్నాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో మీ దేహము మీకు దేవుని వలన అనుగ్రహించబడినది, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరగండి అన్నాడు కదా. దేహాన్ని మనము కాపాడుకోవాలి, దేహాన్ని కాపాడుకో. వివాహ విషయములో క్రొత్త నిబంధనలో దేవుడు అనేకమైనటువంటి విషయాలను ఆయన వ్రాయించాడు కదా. ఈ క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసు ప్రభువారి మరణము, పునరుత్థానము, సంఘము స్థాపించబడిన తరువాత ఆయన ఏమన్నాడు? పాప సంబంధములను ఆయన ఖండించాడు. పాత నిబంధనలో దేవుడు వ్యతిరేకించిన వాటిని కొత్త నిబంధనలో కూడా ఆయన వ్యతిరేకించాడు. మెట్టుకు ప్రియులారా, మన శరీరములు దేవునికి ఆలయములు అన్నాడు. సరే, 1 నుండి 18 వచనాలు అశ్లీలతకు వ్యతిరేకముగా దేవుని ఆజ్ఞలు. 19 నుండి 23 వరకు లైంగిక నైతికత, లైంగిక అనైతికత. ఈ లైంగిక నైతికతకు సంబంధించిన దేవుని చట్టములను మనము గమనిస్తున్నాం. దేవుని చట్టములు 19వ వచనం చూడండి. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు 19వ వచనములో ఋతుస్రావ సమయములో ఈ లైంగికతను దేవుడు నిషేధించాడు. వివాహములో ఈ లైంగిక కార్యకలాపాలు, మొదట ఈ లైంగికతలో నైతికత, స్వచ్ఛత ఉండాలి. మాత్రమే కాదు, ఆచార స్వచ్ఛత, పవిత్రత ఉండాలి. నైతికంగా, ఆచారపరంగా పవిత్రంగా ఉండాలి. ఈ ఋతుస్రావ సమయములో నిషేధించబడినది అని గమనిస్తున్నాం. అంటే ఈ ఋతుస్రావము అనేది మనం ఇంతకుముందే గమనించాం. లేవియాకాండం 17వ అధ్యాయంలో ఒక వ్యక్తి జీవితంలో నుండి లేదా శరీరములో నుండి రక్తం బయటికి వెళ్తున్నది అంటే, మరీ ప్రాముఖ్యంగా స్త్రీ, ఆమె ప్రసవము, ఆ రక్తస్రావము ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనములో ఆమెకు దేవుడు విధించినటువంటి ఒక శాపపు వచనమది. అది పాపమునకు చిహ్నంగా ఉన్నది, పాపమునకు చిహ్నంగా ఉన్నది. కనుక అలాంటి పాపము కడిగి వేయబడు వరకు మీరు దూరంగా ఉండాలి. కారణం ఏమిటంటే, కుటుంబములను ఇది పాడు చేసేది అనేకమైన అపవిత్రమైన రోగముల ద్వారా. 20వ వచనములో పొరుగువాని భార్య అన్నాడు. పొరుగువాని భార్య విషయములో దైవ గ్రంథములో పొరుగువానిని ప్రేమించాలి. పొరుగువాని భార్య విషయములో దేవుడు చాలా
ఆయన ఖండితముగా చెప్పాడు. ఖండితముగా చెప్పాడు. వ్యభిచరించకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 వ్యభిచారం చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా! నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేయుచున్నాడు అన్నాడు. దావీదు ఊరియా భార్య విషయములో ఆయన చేసినటువంటి ఘోరమైన తప్పిదం శిక్షను అనుభవించాడు. అయితే దావీదు పశ్చాత్తాపపడిన తరువాత అతడు రక్షించబడ్డాడు. అయినప్పటికీ అతడు తన కార్యమును జీవిత కాలమంతా దాని పరిణామాలను ఆయన అనుభవించాడు. వ్యభిచారానికి వ్యతిరేకంగా దేవుడు ఈ చట్టమును ఆయన నియమించాడు. 21వ వచనములో మొలెకు ఆరాధన విషయములో దేవుడు ఆయన వారికి ఆజ్ఞాపించిన సంగతి. మొలెకు నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలెకు అమ్మోనీయుల దేవత పేరది. మొలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుడు నామమును అపవిత్రపరచకూడదు. నేను నీ దేవుడైన యెహోవాను. అంటే అగ్నిగుండమును దాటింపకూడదు అంటే అర్థమేమి? ఆ దినాలలో ఈ అమ్మోనీయులు వారేం చేసేవారు? వారి దేవతకు తమ పిల్లలను చంపి బలిగా ఆ దేవతకు వారు అర్పించేవారు. బలిగా వారు అర్పించేవారు. అందుకే దేవుడు అన్నాడు, నేను మీ పిల్లలను మీకు బహుమానముగా ఇచ్చాను. ఆ బహుమానమును మీరు దుర్వినియోగము చేయవద్దు. ఆ పిల్లల విషయములో మీరేం చేయాలి? వారిని నా కొరకు మీరు పెంచవలెను. నా కొరకు మీరు పెంచవలెను. ఒకవేళ మీరు అన్యులు చేసినట్లుగా మీ పిల్లల విషయమై మీరు అలాగే చేస్తే రోమాపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్య జనుల మధ్య దూషింపబడుచున్నది. పిల్లరా, మనము దేవుని నామమును అపవిత్రపరచకూడదు. దేవుని నామమును పవిత్రపరచాలి. సరే, ఈనాడు పిల్లలను మనం బలేం అర్పించట్లేదు కదా అని అనుకుంటున్నామేమో. ఈ దినాలలో అబార్షన్, భ్రూణ హత్య, శిశు హత్య, గర్భములోనే ఉండగా పిల్లలను చంపివేయుట ఆనాడు మొలెకు దేవతకు ఆనాడు బలి ఇచ్చినట్లుగా ఈనాడు బలి ఇచ్చుట. దేవుడు దీన్ని చాలా తీవ్రమైనదిగా ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ప్రియులారా, దీనికి తీర్పు ఉన్నది. 22వ వచనంలో మరొక పాపమును మీరు చేయకూడదు అన్నాడు. 22వ వచనం, స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు. స్త్రీ శయనము వలె ఈ స్వలింగ సంబంధమైనటువంటి ఈ స్వలింగ సంపర్కము అనేది దేవుడు నిషేధించాడు. పాత నిబంధనలో నిషేధించాడు. క్రొత్త నిబంధనలు ఇంకా తీవ్రమైనదిగా, ఇంకా చెప్పాలంటే అసలు ఈ ఈ ఈ శయనమే కాదు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనములో స్త్రీ పురుషుని దుస్తులు ధరింపకూడదు, పురుషుడు స్త్రీ దుస్తులు ధరింపకూడదు. ఎందుకు అంటే ఈ ఈ పనులు చేసేవాడు నీ దేవుడైన యెహోవాకు అసహ్యుడు, అన్యుడుగా వారిని ఎంచాలి అన్నారు. అంటే దేవుడు స్త్రీని స్త్రీగా చేశాడు, దేవుడు పురుషుణ్ణి పురుషునిగా చేశాడు. అయితే పురుషుడు స్త్రీ వేషం వేసుకుంటుండగా దేవా నీవు నన్ను సరిగా చేయలేదని దేవుణ్ణి ఎగతాళి చేసినట్లు, స్త్రీ పురుషుని వేషం వేసుకుంటే నువ్వు నన్ను ఇలా ఎందుకు చేశావని దేవుని మీద తిరుగుబాటు చేసినట్లు. అందుకే దేవుడు మీరు వాటిని చేయకూడదు, వాటి విషయములో నేను తీర్పు తీర్చువాడను అన్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో అటువలే పురుషులు కూడా, అంటే స్త్రీలు కూడా, స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైన కార్యములను వారు చేయుచున్నారు కదా. ఇలాంటి వారికి దైవరాజ్యము లేదు అన్నాడు. పురుష సంయోగులైనను, ఆడంగితనము గలవారైనను,
ప్రియులారా, సొదమ గొమొర్రాలో జరిగినటువంటి పాపం ఇదే. సొదమ గొమొర్రాలో పరశరీరానుసారులయ్యారు వారు. దేవుడు పురుషుడు స్త్రీ విషయములో, స్త్రీ పురుషుని విషయములో ఆయన నియమించినటువంటి నియమమును వారు తప్పిన వారుగా ఉన్నారు. అందుకే పురుషునికి స్త్రీని, స్త్రీకి పురుషుణ్ణి వివాహము కొరకు దేవుడు సృష్టించాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనం. పురుషుడు పురుషుని వివాహము చేసుకొనుట దైవవాక్యమునకు దైవ చిత్తమునకు విరుద్ధం. స్త్రీని స్త్రీ వివాహము చేసుకొనుట దైవవాక్యమునకు దేవుని చిత్తమునకు అది విరుద్ధము. అందుకే ప్రియులారా, దేవుడు వీటి విషయమై ఆయన తీర్పు తీర్చే వాడుగా ఉన్నాడు. అందుకే సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకములను ఆయన కుమ్మరించాడు. ఆయన కుమ్మరించాడు. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ అంటే పురుషుడు పురుషుణ్ణి ప్రేమించుట, స్నేహించుట, దావీదు యోనాతానుల వలె అది ఒక అద్భుతమైనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ, అగాపే ప్రేమతో ఒకరినొకరు మనము ప్రేమించుకోవాలి గాని ఈ లైంగిక కోరికలతో కూడిన ప్రేమ అది దైవ వాక్యమునకు విరుద్ధము. 23వ వచనములో మరొక ఘోరమైనది చెప్పాడు. ఏ జంతువునందైనను నిష్కలనము చేసి. కదా, ఇక్కడ జంతు సంభోగము అసలు ఈ దినాల్లో మనం గమనిస్తున్నప్పుడు కదా, ఈ పురుషుడు పురుషునిని వివాహము చేసుకొనుట, స్త్రీ స్త్రీని వివాహము చేసుకొనుట, అలాగే ఈ జంతు సంబంధమైనటువంటి ఈ సంభోగ అటివారిని రాళ్లతో కొట్టి చంపవలెను అన్నాడు దేవుడు. అటివారిని రాళ్లతో కొట్టి చంపవలెను. దేవుడు దానిని ఆయన తీవ్రముగా ఆయన ఖండించాడు. మంచిది ప్రియులారా, మనము 2 భాగాలు గమనించాం. 1 నుండి 18 వరకు అశ్లీలతకు వ్యతిరేకముగా దేవుని ఆజ్ఞలు, 19 నుండి 23 వరకు లైంగిక నైతికత విషయములో దేవుని ఆజ్ఞలు, 24 నుండి 30 వరకు లైంగిక అనైతికతకు దేవుని తీర్పు. దేవుడు ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. 24 నుండి 30వ వచనం వరకు మనము గమనిస్తూ ఉండగా దేవుడు తన నియమములను పాటించడములో విఫలమైన దేశములకు ఆయన తీర్పును తీర్చాడు. సమాజములో దేవుని వాక్యమును తీవ్రమైనదిగా పరిగణించాలి మనం. 24వ వచనం చూడండి. వీటిలో దేని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. చాలా మందికి అడిగే ఒక ప్రశ్న ఏమిటి అంటే, దేవుడు ఎందుకు ఈ కనాను దేశములో ఉన్న 7 జాతులను వెళ్ళగొట్టాడు అంటే, వారిలో ఉన్న అపవిత్రత విషయమై, వారిలో ఉన్న అపవిత్రతను బట్టి వారిని ఆయన వెళ్ళగొట్టాడు. వారి ఆచారములలో అపవిత్రత ఉన్నది, వారి సంబంధములలో అపవిత్రత ఉన్నది, వారి లైంగికతలో అపవిత్రత ఉన్నది, వారి ఆరాధనలో అపవిత్రత ఉన్నది కదా. మానవుణ్ణి అపవిత్రపరిచేది ఇది కదా. దేని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. అందుకే దేవుడు చాలా తేటగా చెప్పాడు కదా. ఏమన్నాడు ఆయన? మనుష్యుని హృదయములో నుండి బయటికి వచ్చే వాటి ద్వారా మనుష్యుడు అపవిత్రమవుతాడే గాని బయట నుండి లోపలికి వెళ్ళే వాటి ద్వారా మనం అపవిత్రము చేయబడము అన్నాడు. అందుకే ప్రియులారా, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. ఈ 7 జాతుల వారు ఈ అపవిత్రమైన కార్యములు చేయుట ద్వారా దేవుడు వారిని వెళ్ళగొట్టాడు. 25వ వచనం. ఆ దేశము అపవిత్రత కలది కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని ఆ దేశమే వెళ్ళగ్రక్కివేయుచున్నది. దేశానికే వారు వెక్కసమయ్యారు అన్నాడు. అంటే ఈ సృష్టి మానవుని భరిస్తూ ఉన్నది వేదనతో. అయ్యో దేవా, ఈ మానవుని పాపాన్ని బట్టి నేను వేదన చెందుతున్నాను.
ఈ సృష్టి ఇక భరించలేకపోతున్నది. నేను వెళ్ళగ్రక్కుతున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనములో సృష్టి ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. దేవా, ఎప్పుడు నన్ను ఈ పాపము నుండి విమోచిస్తావా అని భూమి, ఆకాశం, సముద్రములు, నదులు, పర్వతాలు, ఈ సృష్టి యావత్తు, జంతుజాలం అన్ని దేవునికి ఏకగ్రీవముగా మొర్రపెట్టుచున్నాయి. ఏకగ్రీవముగా మొర్రపెట్టుచున్నాయి. 30వ వచనం. కాబట్టి మీకంటే ముందునున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను ఆచరించుట వలన అపవిత్రత కలుగజేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిననుసరించి నడుచుకొనవలెను. ప్రియులారా, దేశములో దేవుని ప్రజలు ఎలా ఉండాలి? పవిత్రముగా ఉండాలి. అందుకే ఆనాడు దేవుని దేశమైన ఇశ్రాయేలు దేశం, అది దేవుని ద్వారా కాపాడబడినది. దేవుని ప్రజలు ఆయా దేశాల్లో చెదరిపోయిన తన ప్రజలను ఆయన కాపాడినవాడు. పిల్లల, దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి విశ్వాసి తనున్న దేశము కొరకై మధ్యవర్తిత్వము చేయాలి. మధ్యవర్తిత్వం, ఆ దేశము కొరకై ప్రార్థన చేయాలి. దేశ ప్రజల కొరకై ప్రార్థన చేయాలి. ఆఖరిగా ఈ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవునికి అనుకూలమై ఉన్నది కదా. తాను వాగ్దానం చేసిన దేశములో తన ప్రజలు వారి లైంగికత విషయములో, నైతికత విషయములో వారు పరిశుద్ధులుగా ఉండాలని, దేవుని ప్రజలు, దేవుని వాగ్దాన దేశం పవిత్రమైనదిగా, ఆ తరువాత తరం పవిత్రమైనదిగా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉండగా ఆయన అన్నాడు, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడినట్లుగా మన జీవితాల్లో పరిశుద్ధత కాపాడుకొనుచు మన దేశము యొక్క పవిత్రత కొరకై ప్రార్థన చేస్తూ సాగి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.